హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గాస్ లైఫ్ కార్నర్. ఇవాళ కనుమ రోజు కాబట్టి మేము దగ్గరలో ఉన్న అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళామండి. ఈ అమ్మవారు మా ఇంటి ఇలవేల్పు. ఈ అమ్మవారి గుడి మన నెల్లూరు జిల్లా కలువాయి మండలం వెరుబట్లపల్లి ఊరికి వెళ్ళే రోడ్లో అయితే ఈ అమ్మవారి దేవాలయం వెలిసిందండి. ఈ అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు. ఈ అమ్మవారిని మా తాతల కాలం నుండే మా ఇంటి ఇలవేల్పుగా మేము కొలుసుకుంటామండి. ప్రతి సంవత్సరం కనుమ పండుగ రోజున మేము ఈ అమ్మవారి దేవాలయానికి వచ్చి అమ్మవారికి పొంగళ్ళైతే పెట్టుకుంటామండి. ఈ ఆలయం ప్రతి సంవత్సరానికి డెవలప్ అవుతూ ఉందండి. ఇక్కడ రకరకాల చెట్లు, పూల మొక్కలైతే వేశారు. ఈ అమ్మవారి గుడి ప్రాంగణం అంతా చాలా చక్కగా చేస్తారండి. ఈ అమ్మవారి ఆలయంలో మాతమ్మ, కలకంటమ్మ అని ఇద్దరు అమ్మవార్లు ఉన్నారండి. ఈ అమ్మవార్లు ఇద్దరు అక్క చెల్లెలుగా వెలసి భక్తుల కోరికలు అయితే తీరుస్తుందండి. ఇక గుడి లోపలి భాగంలో అయితే అమ్మవారి అలంకరణ ఎలా ఉందో చూడండి. ఇక్కడ కలశ పూజ అయితే చేస్తారండి. కలశ పూజ చేస్తారు. గుడి లోపల అంతా చాలా చక్కగా పూలతో అలంకరించారండి. అమ్మవారిని చూడండి, పూల అలంకరణలో ఎంత బాగుందో చూడండి. ఈ అమ్మవారు చాలా మహిమగల అమ్మవారండి. చూడండి ఆ తల్లి ఎంత చక్కగా ఉందో, ఎంత కలకలలాడుతూ మనకు దర్శనమిస్తుందో చూడండి. ఈ అమ్మవారిని చూస్తే ఏదో తెలియని సంతోషం అండి. మనసంతా ప్రశాంతంగా ఉంటుంది. ఈ తల్లి దయ వల్లే మేము బాగున్నామండి. ఇక్కడ మాతమ్మ అమ్మవారండి. ఈ అమ్మవారు కలకంటమ్మకి చెల్లిగా ఇక్కడ ఉన్నారండి. ఇక్కడ కనిపిస్తున్న బావి చాలా పురాతనమైన బావి అండి. ఈ బావిలో నీళ్లు అందరూ తాగేవాళ్ళు. అమ్మవారికి ఆ నీటితోని పాల పొంగలు పెట్టేవాళ్ళు. అమ్మవారికి అభిషేకం కూడా చేసేవారు. ఇప్పుడు బోర్లు, కుళాయిలు వచ్చాక ఆ వాటర్ని వాడటం లేదు. పంట పొలాలకు వాడుతున్నారండి.